ఏంటంటే అది ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు కాదు, అది ఏంటిది? అది శారీరక సంబంధమైనటువంటి నడక వల్ల మనిషికి ఏమొచ్చేది? అంతే. ఇప్పుడు మనం నడ వల్ల ఏమొచ్చేది? మనకు కాళ్ళ నొప్పులు వచ్చాయి ఫస్ట్, తర్వాత ఆరోగ్యంగా ఉంటారు మనిషి. అయితే ఇక్కడ ఇది ఆ నడవడిక కాదు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంట, ఆయన్ను అనుసరించి ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలని. అయితే ఇక్కడ ఆనోకు కూడా ఏం చేశాడంట, దేవుణ్ణి విశ్వసించిండు, దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడు, దేవుని మార్గంలో నడిచినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనం నడవడిక అనేది దేవునితోనే ఉండాలి. ఎవరితో ఉండాలంట? కాబట్టి ఇక్కడ ఆమె దేవునితో నడిచినట్టుగా, అంటే దేవుడితో నడిచినట్టు ఆయన మార్గం ఉంది. ఏ మార్గము? మన లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఎన్నుండే మార్గాలు? ఒకటి ఉండే. ఎన్నుండే మార్గాలు? రెండు మార్గాలు. ఒకటి దేవుని మార్గం ఉంటుంది, ఒకటి ఏ మార్గము? సాతాను సంబంధించినటువంటి ఈ లోక సంబంధించినటువంటి మార్గము. అయితే క్రైస్తవులైనటువంటి వారు ఏ మార్గంలో నడచాలంటే ఇప్పుడు దేవుని మార్గంలో, మంచి మార్గంలో నడచాలి, మంచి త్రోవలు నడచాలి. కాబట్టి మేము కూడా నడిచినామంటే కుదరదు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు నడక అనేది మనిషికి అవసరము. ఇది శారీరక సంబంధమైనటువంటి నడక. కాబట్టి ఆ యొక్క మార్గంలో ఏముండదు, దేవునికి ఇష్టముగా ఉండదు. నీ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో దేవునికి ఇష్టముగా అనేది ఉంటుంది. కాబట్టి ఆనోకు ఏం చేశాడంట, దేవుని తో నడిచినట్టుగా మనం చూస్తాము. తర్వాత మనము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, నోహా వంశమునిది, నోహావు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై నోహావు దేవునితో కూడా. చూడండి, ఫస్ట్ నోహావు, తర్వాత ఆనోకు నడిచాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరంటే ఇక్కడ నోహావు కూడా ఎలాగ నడిచాడు? నిందారహితుడు. ఇప్పుడు నిందారహితుడు అంటే ఏంటిది? నింద అంటే ఏంటిది? నింద ఒక అంటే ఏంటిది? చేయని తప్పును తన మీద వేసుకునేదే, అంతేనా? యేసుక్రీస్తు నిజంగా పాపం చేసిండా? చేయలే. కానీ నింద ఏంటిది? నింద మోపి ఏం పడింది? ఇదిగో ఈయనే దేవుడంట, ఈయనే దేవుని కుమారుడంట. కాబట్టి అందుకని అతని ఒక నిందేసిండు. కాబట్టి అంటే మనం చేయని దానికి ఒకరు మన మీద వేసేది ఏంటిది? కాబట్టి నిందారహితుడిగా ఉన్నాడు ఎవరున్నారు? ఎక్కడంట? తన తరములో. చూడండి, మన కుటుంబము, మన ఊరు, మన గ్రామం, మన మండలం కాదు, తన తరములు అంటే ఏంటి? తరం అంటే ఎన్ని? అటు ఇటు 100 సంవత్సరాలు వేసుకోండి. అంటే ఈ 100 సంవత్సరాలలో అలా అంటే అందరితో కలవకుండా ఈయన ఒక్కడే అంటే దేవునికి నిందారహితుడుగా, అతని మీద ఎటువంటి నింద లేకుండా ఏం చేసాడు? ఆయన దేవుడితో నడిచినట్టుగా మనము చూస్తాము. కాబట్టి ఒక వ్యక్తి ఏమంటే దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఏం చేయాలంట? మనిషి జీవించాలి. ఏం చేయాలంట? మనకు ఎన్నో నిందలు ఉంటాయి. ఏంటి మనకి ఎన్నుంటాయి? మనకి ఇప్పుడు ఎక్కువ నిందలు, ఒక్కొక్కటి సాధన చేసాడు. ప్రతిరోజు ఒక నింద, ఒక నింద. ఒకసారి పవన్ కళ్యాణ్ మీదకి వచ్చింది, ఒకసారి నా మీదకి వచ్చేది, ఒక సంఘం మీదకి, ఒక ఇంకొక మీదకి. అంటే ఈ నిందలు మోపేవాడు ఎవడు? ఎవడంట? ఏమంటే ఇదిగో ఇది నిజంగా దేవుడు తిరగాకున్నాడు అంటాడు. అదొక నిందే కాదు. తర్వాత
ఏపు కాడికి పోయినప్పుడు ఏం చేస్తుంది దేవుని దగ్గరికి అపవాది ఒక నింద మోపుతాడు. ఏం నింద? ఊరికనే ఏమన్నా ఏమో నీ ఎందుకు భయభక్తి కలిగి ఉంటున్నాడా నువ్వు ఒక్కసారి చూడదు అంటే ఏమో మీద ఏం చేసింది? ఒక నింద వేసింది. ఏ నింద? ఊరికేనంటే ఊరికనే దేవుడు నమ్ముకుంటావా? డబ్బులు వచ్చినావు కదా మనం కూడా ఊరికే ప్రార్థన మాత్రం వాళ్ళు డబ్బులు ఇచ్చిందంట కాబట్టి ప్రార్థన అవుతున్నావు. అది కూడా నింద. అలాగనే యోగు మీద వేసింది ఎవరు? అపవాది. ఏమని? వాళ్ళకున్నటువంటి ఆస్తి, వాళ్ళకున్నటువంటి పిల్లలు, వాళ్ళకున్నటువంటి సర్వలు ఒకసారి తీసేచ్చే ఏమైతుందంటే అప్పుడు తెలుస్తుంది గుడికి వచ్చిన గుడికి రాడంటారు. అప్పుడైతే దేవుడు సరిపోని ఇష్టం అయితే తన ప్రాణం మాత్రము తీయొద్దంట. అన్ని తీసుకున్న తర్వాత ఏమైంది? ఓడిపోయింది. కాబట్టి ఈ యొక్క నిందలు మోపేవాడు ఎవరంట? అపవాది. కాబట్టి అందుకే ఈ యొక్క అపవాది మాటలు అనే